గత ప్రభుత్వంలో సీఎం కుటుంబ సభ్యులకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 59,000 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. గతంలో ముఖ్యమంత్రిని ఎవరైనా కలిసేవారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. కానీ ఇప్పుడు తాము అందరినీ కలుస్తామని చెప్పారు. గత ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసిరా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజా పాలనకు దొరల పాలనకు. ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు. అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు.